ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డిని రుజువు చేశాడు. సార్ 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఒకేసారి 11 సీట్లు పడిపోవడం గల కారణం ఏంటంటారు? వైసీపీ అంత ఘోర ఓటమికి. ఈ 5 ఏళ్లలో అంటే జగన్ పదే చెప్తారు, నేను డీబీటీ ద్వారా పథకాలు ఇచ్చాను, ప్రజలు మేలు చేశాను, లబ్ధులు పెంచాను, రుణాలు ఇచ్చాను, ప్రతి ఒక్కరికి మేలు చేశాను అంటారు. ఎంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నది ఎందుకు ఒకేసారి అగాపాతాలను దొక్కారు ప్రజలు? అంటే ఇప్పుడు ఇక్కడ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటిని కూడా సమాంతరంగా నడిపించాలి. ఇక్కడ అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి కేవలం నేను సంక్షేమం ద్వారా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నాను, వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నాకు అందరూ ఓట్లు వేయండి అంటే ఓట్లని ఇతను మొదటి నుంచి వాళ్ళకి ఓటర్లకి వెరవేస్తూ ఓటర్లని ఒక విధంగా ఓట్లు కొనుగోలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. నేను మీకు ఇచ్చాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని అతని డిమాండ్ అనేది అర్థవంతమైంది కాదు. ప్రజలు నువ్వు ఇక్కడ ఏం చేసావు, ఈ రోడ్లు వేసావా, ఇక్కడ బిల్డింగ్స్ ఏం చేసావు, ఇక్కడ ఉన్న తాగునీరు ఏంటి, సాగునీరు ఏంటి అని దీర్ఘకాలిక యొక్క పథకాల విషయం ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. సార్ ఇప్పుడు దాదాపు చూసుకుంటే ఈ 7 నెలల కాలంలో గతానికి ఇప్పుడు మారిందంటే ఏం చెప్తారు? గతంలో లాండ్ ఆర్డర్ విధంగా కానీ ప్రజలు తిరగడం విధంగా ఒకేది కాదు, అంటే ఒక పక్క రోడ్లు వేసుకొస్తున్నారు అవును గ్రామాల నుంచి కానీ ఏం చెప్తారు? అప్పుడు ఇప్పుడు మార్పు మొదలైందంటే అంటే ఇప్పుడు శాంతి భద్రతలు, రహదారులు, రాజధాని నిర్మాణం, అట్లాగనే పోలవరం లాంటి ప్రాజెక్టులు, ఇంకా అనేకమైన పరిశ్రమలు రావడం, కంపెనీలు రావడము, ఈ విధంగా మొత్తం కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. రావడం అంటే అభివృద్ధి ప్రారంభమైంది అనేది ప్రజల్లో ఒక నమ్మకం కుదిరింది. సార్ 2047 విజన్ కాదు, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయమని చెప్తారు. విజన్ 2047కి అప్పుడు ఎవరు ఉంటారు ఏంటనేది తెలియదు. ప్రజలకు మీరు ఏదైతే హామీ ఇచ్చి జనాల్లోకి అధికారంలోకి వచ్చారో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్తారు. ఇక్కడ కేవలం అంటే తెలుగుదేశాన్ని చంద్రబాబుని ఇరకాటం పెట్టడానికి హామీలు అమలు చేయండి, 6 పథకాల సూపర్ 6 అమలు చేయండి అని వాస్తవానికైతే చంద్రబాబు నాయుడు గారికి ఏది చేయాలో, ఏది ముందు చేయాలో, ఏది వెనక చేయాలో అనేది బాగా తెలుసు. ఇప్పుడు హామీలు ఒకవైపు అమలు చేసుకుంటానే మరొక వైపు అభివృద్ధిని కూడా చూసుకుంటూ ఉండాలి. కేవలం ఈ యొక్క సంక్షేమ పథకాలను చేస్తే ఇదివరకు జగన్కి ఎలాంటి గుణపాఠం చెప్పారు, ప్రజలు మనకు కూడా అదే గుణపాఠం చెబుతారు. కాబట్టి రెండింటిని సమన్వయపరచుకోవాలి. అభివృద్ధిని సంక్షేమం జరగాల, అభివృద్ధి జరగాల, పేద ప్రజలకు అందాల్సినటువంటి రాయితీలు కానీ పథకాలు కానీ అందాల. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక అభివృద్ధి అనేది కనపడాలి. అభివృద్ధికి సూచికలు ప్రధానంగా రహదారులు, అదేవిధంగా తాగునీరు, విద్యుత్తు, మౌలిక సదుపాయాలు, ఇవన్నీ కూడా ఇవి ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. నీకు ఆ రోజు ఎందుకు రాలేదు పరిశ్రమలు, ఈరోజు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక పాలకుడి మీద ఉన్నటువంటి, ఒక ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో వస్తున్నాయి తప్పితే మనం ఇదే విధంగా పోతాము, మేము రోడ్లు వేయము, మౌలిక సదుపాయాలు అందజేయము, విద్యుత్ ఉండదు, వాటర్ ఉండదు, ఏది ఉండవంటే నీకు పరిశ్రమలకు కావాల్సిన ప్రధానమైన 3 విద్యుత్తు, రోడ్లు, తాగునీరు. ఇవన్నీ ఇవి లేకుండా నేను చేస్తానంటే కష్టం, అవి రావు. జగన్ వస్తే ఏమన్నా ప్రజలు స్వాగతిస్తారంటారా అంటే జగన్మోహన్ రెడ్డిని? ఇప్పుడు కొద్ది గొప్ప అతను 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. ఇంతకుముందు కూడా కొంత ఆ పార్టీకి కూడా కొంత క్యాడర్ ఉంది కాబట్టి సహజంగా అతను వస్తే కొద్ది గొప్ప ఉంటుంది తప్పితే మారేదే ఉండదు. రెండోది ఏంటంటే జనవరి నుంచి జనంలోకి రావడం. ఎప్పుడు జమ్మిలీ వచ్చినా మాది అధికారం అని చెప్తున్నారు ఇప్పటికే వైసీపీ నాయకులు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన జమ్మిలీ వస్తే అప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఈ గవర్నమెంట్ మీద అసంతృప్తి అంటారు. నిజంగా ఈ 7 నెలల కాలంలో అసంతృప్తి ఉందంటారా ప్రజల్లో? అతను విచిత్రమైన మాటలు కొన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఏంది మన కడప మంచితనం, నా అతి మంచితనం, నేను అబద్ధాలు చెప్పకపోవటం, అతను నిజాలు చెప్పడం ఎప్పుడో మర్చిపోయాడు. ఎందుకంటే అనేక సందర్భాల్లో నేను ఎన్నికలప్పుడు ఆయన ఉపన్యాసాలు వింటా ఉన్నా. నాకు టీవీ లేదు, నాకు ఛానల్ లేదు, నాకు పేపర్ లేదు, నాకు డబ్బు, నా దగ్గర ఏమాత్రం డబ్బులు లేవు, వాళ్ళందరూ కూడా పేదలకు పెత్తందారులు జరుగుతున్నటువంటి యుద్ధం. అసలు సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఈ విధంగా అతను ఏం చెప్పి ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడిన వ్యక్తి, 43,000 కోట్ల రూపాయలు సిబిఐ ఛార్జ్షీట్, 11 కేసులు ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో ఉన్న వ్యక్తి, ఇంతవరకు కోర్టుకు హాజరు కాని వ్యక్తి. అసలు ఆ విధంగా అసలు నీకు జనవరి నుంచి జనంలోకి అది పోయి జైలుకు పోతాడని నాకు అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఇంతకంటే తక్కువ అవినీతికి పాల్పడ్డోళ్ళు, తక్కువ ఇది చేసిన వాళ్ళు మొత్తం జైలుకు పోయి ఇచ్చారు అందరూ ముఖ్యమంత్రులు. తమిళనాడు దగ్గర నుంచి చూసుకుంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇక్కడ ఢిల్లీ కావచ్చు, ఇంకా
దాదాపుగా 6 మంది ముఖ్యమంత్రులు జైల్లో కూర్చున్నారు. ఎంత వాళ్ళు చేసింది చిన్నవి, వాళ్ళు చేసింది అంతా కూడా ఈయన చేసిన దాంట్లో 1% కూడా లేదు. అలాంటి వాళ్ళందరూ జైలుకు పోతే ఈయన జైలుకు పోకుండా ఇంకా జనంలో జైలుకు పోతాడు అనుకుంటున్నాను నేనైతే. అంటే మోడీ ఏమైనా కాపాడుతుంది అంటారా? ఎన్డీఏ గతంలో మోడీ గారితో కూడా కలిసి ప్రయాణం చేశారు, సపోర్ట్ కూడా చేయడం జరిగింది. అంటే గతంలో ఏమన్నా ఉంటే ఉండయేమో కానీ ఇప్పుడైతే ఉంటాయని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆయన కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాము. అతను చేసిన అవినీతి కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. దాదాపుగా ఒక 12-13 ఏళ్ల బట్టి కేసు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు, ఒక్కరోజు కూడా కోర్టుకు పోలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నాళ్ళని ఎవరైనా కాపాడతారు? ఇప్పుడు కాపాడటం అంటే కొంత పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటినప్పుడు ఎవరు ఏం చేయగలిగింది ఏమీ లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసు ఉంది, ఎన్నాళ్ళు ఆయన అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడతాడు? ఇక న్యాయస్థానాలు ఉన్నాయి, ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా మరి ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. సొంత బాబాయ్ విషయం, సొంత బాబాయిని ఏ విధంగా మార్కెట్ చేసి వివేకానంద హత్య కేసులో కూడా జగన్ హస్తం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది, అందుట్లో అనుమానమే ఉంది. అది దాంట్లో అతను చాలా స్పష్టంగా ఉంది, వాళ్ళ దంపతులు దీన్ని చేశారనేది చాలా స్పష్టంగా ఉంది. అది ఆ కేసు కానీ అదేవిధంగా ఈయన అక్రమ ఆస్తుల కేసు కానీ ఇవన్నీ కూడా ఆయన ఇది అవుతాయి. ఇంకా అనేకమైన కేసులు ఉన్నాయి. అవి కాకుండా 5 ఏళ్ల ప్రభుత్వంలో చేసినటువంటి చాలా ఆ దోపిడీకి సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. జైలుకి వెళ్తాంటారు జగన్మోహన్ రెడ్డి? జనంలోకి మట్టికి పోడు, జైలుకి మొత్తం పోతాడు. జనవరిలో జైలుకి వెళ్తాంటారు జగన్మోహన్ రెడ్డి? జనవరిలో కాకపోవచ్చు, కాకపోతే మొత్తానికి మాత్రం అది ఆటోమేటిక్ జైలుకి వెళ్ళటం మాత్రం పక్క కన్ఫర్మ్. ఎందుకంటే గతంలో పెట్టినటువంటి అక్రమాస్తుల కేసులే కాదు, ఈ 5 ఏళ్లలో జరిగినవి కూడా ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నప్పుడు జైలుకు బాగా ఇంట్లో కూర్చోరుగా. జైలుకు పోలేదంటే ఇక్కడ న్యాయస్థానాలు భారతదేశంలో సక్రమంగా న్యాయ వ్యవస్థలో కానీ లేదా సిబిఐలో కానీ లేకపోతే ఈడీలో కానీ ఎక్కడో లోపభూయిష్టంగా ఉంటే ఉందనే అనుమానాలు కూడా ప్రజల్లో రేకెత్తాయి. సార్, గత 5 ఏళ్ల కాలంలో కూడా పార్టీకి కష్టపడ్డారు, పార్టీకి మీరంటూ చాలామంది సేవ చేశారు. ఈరోజు పార్టీ అధికారంకి వచ్చింది. భవిష్యత్తులో త్వరలో రేపు ప్రకటించే నామినేట్ పోస్టులో సుబ్బారావుని ఏదన్నా పదవులు చూసుకోవచ్చు అంటారా? అంటే సహజంగా ఏంటంటే అక్కడ ప్రయారిటీని బట్టి, చేసిన సీనియారిటీని బట్టి, అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాలను బట్టి, వాటన్నింటిని బట్టి కూడా నిర్ణయిస్తారు. ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు కూడా వస్తుందనే ఆలోచన, ఆశ ఉంది. పెద్దగా నేనైతే ఎక్కువ ఆలోచించట్లేదు వాటి మీద.